రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. ఆరాధనలో ప్రవేశించక మునుపు మొదటి దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 33వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం కలిసి చదువుకుంటాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సాహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. 136వ కీర్తన 136వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభు మనకు సహాయం చేయనట్లుగా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలి ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, యేసుక్రీస్తు మా ప్రభు వారి శ్రేష్టమైన అత్యున్నతము హెచ్చించబడిన నామములో మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క 2024 ఆఖరి ప్రభు దినమందు ఈ రీతిగా మీ యొక్క సన్నిధి చుట్టూ చేరడానికి అల్పులైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని తీసుకొని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలులు, మీరు చేసిన ఉపకారం అన్నిటికి బట్టి స్తుతిస్తున్నాం. మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన కృపలో జ్ఞాపకం చేసుకోండి, త్వరపెట్టి తీసుకొని రండి. ప్రభువా, ఈ సమయంలో ఆరాధించుకున్నట్టుకు చదువుకున్న లేఖన భాగాలను ఆశీర్వదించండి. నిలబడుతున్న మీ దాసుడు మీ ప్రతిభ నిలబడటానికి అర్హత లేనివాడిని ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, నన్ను ఖాళీ చేయండి. కేవలం మీ నోటికి బోరగా మాత్రమే వాడుకోనమని, మీరు మాత్రమే మాకు ప్రత్యక్షమై మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క పురికొల్పు ద్వారా మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయమని మంటి పాత్రలను మీ చేతులకు పడేసుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలుగా ఆయన సన్నిధి చుట్టూ చేరరాటం అనేది మనకెంతో సంతోషకరమైనది, ఎంతో ఆనందదాయకమైనది. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభుని ఆరాధించడానికి మనం తీసుకున్నటువంటి లేఖన భాగము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. గడిచిన 2024 సంవత్సరం అంతటిలో కూడాను దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను అనుభవించిన వారముగా మనము ఈ ప్రభు దినంలో ప్రభుని ఆరాధించాలి. అనేక మంది భక్తులు వారి జీవితాల్లో దేవుడు చేసి చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినారు. వాస్తవమే, దేవుని కృపలేనిదే మనము బ్రతకలేం. దేవుని కృపలేనిదే మనం ముందుకు సాగలేం. దేవుని కృపలేనిదే ఆయనను ఆరాధించలేం. దేవుని కృపలేనిదే సజీవులుగా ఉండలేం. దేవుని కృపలేనిదే మనం ఏమీ చేయలేం. ఈరోజు ఈ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో నిలబడినామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయన కృప గురించి వర్ణిస్తూ వచ్చారు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన జీవితమును ఆధారం చేసుకుంటూ దేవుడు ఏ రీతిగా అపోస్తలుడైన పౌలుకి కృప చూపించినాడో ఆ కృపను మన జీవితాలకి అన్వయించుకుంటూ ఈరోజు మన ప్రభువుని ఆరాధన చేస్తాం. ఏమని ఆరాధన చేస్తామంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఏదో ఒక పూట ఉండేది కాదు, ఒక కాసేపు గంట ఉండేది కాదు, 2 వారాలు ఉండేది కాదు, నిరంతరము. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన అల్ఫా, ఆయన ఒమేగా. ఈ భూలోకంలో యాత్ర మొదలుపెట్టినప్పుడు దగ్గర నుంచి మనం యాత్ర ముగించేంత వరకు కూడాను మనకున్నటువంటి తోడు ఏంటంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఆ కృపను ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం.
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు ఎప్పటి నుంచి మొదలుకొని తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. ఈ మాట రాస్తున్నటువంటి పౌలు గారు ఒకప్పుడు ఆయన జీవితం ఎలాంటిదంటే దోషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానమైనటువంటి పాపిని అని చెప్పిన అతను ఇప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. వాస్తవానికి దమస్కు మార్గంలో క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షతలో ఆ యొక్క వెలుగును చూసినప్పుడు అక్కడి నుంచి కింద పడిపోయినప్పుడు, ప్రభువా నువ్వు ఎవడు అంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. అప్పుడు తను ప్రత్యక్షపరచుకొని నీవు హింసించిన యేసుని నేనే అన్నాడు. ఒకప్పుడేమో దేవుని దూషించినాడు, ఒకప్పుడు దేవునికి హాని కలుగు చేస్తూ వచ్చాడు, దేవుని ప్రజలకు హాని కలుగు చేస్తూ వచ్చాడు, దేవుని యొక్క బిడ్డలను హింసిస్తూ వచ్చాడు, పాపులలో ప్రధానమైన పాపిని చెప్తూ వచ్చాడు. అటువంటి ప్రధానమైన పాపి ఇప్పుడు అంటున్నాడు, అయ్యా దేవుడు ఎప్పటి నుంచి నన్ను ఏర్పాటు చేస్తున్నాడంట, తల్లి గర్భమునదు ఉండినది మొదలుకొని, తల్లి గర్భంలో పడినది మొదలుకొని దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరచుకున్నాడు. అది మన జీవితంలో వాస్తవం కాదా? 100% వాస్తవమే. ఎప్పుడో ఏర్పాటు చేస్తున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని యొక్క కృప కాదా? నీవు నేను దేవుని చేత పిలువబడటకు, దేవుని చేత ప్రత్యేకపరచబడ్డకు, దేవుని చేత ప్రత్యేకమైన జీవితం జీవించబడటకు మనం అర్హులమ కాదు. దేవుని చేత ప్రత్యేకపరచుటకు దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ రోజుల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సమూయేలు దేవుని కొరకు ప్రత్యేకమైన వాడు. దేవుడు ఆయన ఉద్దేశపూర్వకంగా హన్నాతో మాట్లాడి బిడ్డనిచ్చినటువంటి వాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన భక్తులు ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారు. వారితో పోల్చుకుంటే మన జీవితం ఎంత? మనము ఏ పాటి వారము? బైబిల్ గ్రంథం అని సెలవుస్తుంది కదా, నీవు త్రాసు మీద ధూళి వంటి వాడివే కదా, నీవు లెక్కకు తక్కువైన వాడివే కదా, నీకు యోగ్యత ఏమీ లేదు కదా, ఏమీ యోగ్యత లేని నిన్ను కూడా తల్లి గర్భమున పడినది మొదలుకొని నేను ప్రత్యేకపరచుకున్నాను. దావీదు మహారాజు కీర్తనలో అంటాడు, నా తల్లి పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. పాపంలో జన్మించిన మనము, పాపంలో జీవిస్తున్న మనము, పాపమే జీవితముగా జీవిస్తున్న మనలను దేవుడు ప్రత్యేకపరచుకునుట అనేది అది ఊరికే వచ్చినది కాదు, ఇది కేవలం ఉచితమైన కృప. అందుకే అంటాడు కదా, నీ కృప చేతనే నేను రక్షించబడి తిని. ఈరోజు ఇక్కడ చేరి వచ్చిన మనము రక్షించబడినాము అంటే దానికి కారణం మన శక్తి కాదు, మన భక్తి కాదు, మన యొక్క జీవితం కాదు, ఇది కేవలం దేవుడు అనుగ్రహించినటువంటి కృప మాత్రమే. అందుకనే పాపంలో జీవిస్తున్న మనల్ని దేవుడు చూచి, మన యొక్క భయంకరమైన పరిస్థితిని దేవుడు గమనించి పరలోకమందు కూర్చోడానికి ఇష్టం లేక ఆ పరలోకమును కూడా విడిచిపెట్టి మానవాకారం ధరించి లోకానికి రావడానికి కూడా ఇష్టపడుతూ వచ్చినాడు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన ఈ లోకానికి వచ్చి పాపము చేత పాపమునకు అమ్మబడిన పాపము యొక్క సంఖ్యలలో మనల్ని విడిపించడానికి ఆయన మన కొరకు 3 మేకల మధ్య బందీగా చేయబడుతూ వచ్చాడు. 3 మేకల మధ్య సిలువలో వేలాడుతూ వచ్చినాడు. మన పాప శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మొహం మీద ఉమ్ము వేయబడుతూ వచ్చింది. ఆయన గడ్డం పెరికివేయబడుతూ వచ్చింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు చిందించినాడు. ఆ రక్తము చిందించి ఆయన రక్తంలో కడుగుట ద్వారా నీవు నేను ఏం చేయబడినాం? ఆయన కొరకు ప్రత్యేకించబడినాం. ఆయన కొరకు ఆయన యొక్క రక్షణను అనుభవించే భాగ్యం అనుగ్రహించినాడు. ఇది మన వల్ల వచ్చినది కాదు, ఇది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప నన్ను ఏం చేసిందంటే తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, నన్ను పిలుచుకొని, నన్ను రక్షించుకొని, నన్ను విమోచించినది. ఇటువంటి గొప్ప విమోచన కార్యం జరిగించబడ్డానికి నేను ఏమాత్రం కూడా అర్హుడిని కాదు. అది మొట్టమొదటిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవక. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుని యొక్క కృప నన్ను రక్షించింది.
మొట్టమొదటిగా. రెండోదిగా చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. రెండోదిగా ఆయన కృపచేత మనం పొందుకుంది ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన జీవితం, పరిశుద్ధాత్మ చేత ప్రతి క్షణము దేవుని కొరకు జీవించాలనే తపన. ఇది ఎలా కలిగింది అంటే మన వలన కలిగినది కాదు. ఆ ఆత్మ పేరే పరిశుద్ధమైనటువంటి ఆత్మ. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో జీవించే మనము, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయే మనము పరిశుద్ధాత్మని ఏ రీతిగా పొందుకోగలము, పరిశుద్ధాత్మ చేత ఎలా నడిపించబడగలము? దేవుని యొక్క కృప ఆయన సమృద్ధిగా మన మీద కుమ్మరించినాడు. ఆ పరిశుద్ధాత్మే దేవుని ఆరాధించినా, దేవుని మహిమపరిచినా, దేవుని కొరకు ఏదైనా ఒక పని చేసినా ఇదంతా దేనివల్ల అంటే మన వల్ల అయింది కాదు, కానీ ఇది కేవలం దేవుని యొక్క కృప. మనము నీతిమంతులుగా తీర్చబడి, ఎలా చేయబడ్డాము? నీతిమంతులుగా తీర్చబడి, తర్వాత నిత్య జీవమును గుర్చినట్టు నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా మన మీద కుమ్మరించాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నదాన్ని బట్టే, ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత ఆవరించబడిన వారమై ప్రభువును మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. అందుకే ఆరాధించాలి. ఎలా ఆరాధించమంటున్నాడు దేవుడు? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో గనక లేకపోయినట్లయితే మన నుంచి ఏమి రాదు? ఆరాధన రాదు. ఈ పాపభూయిష్టమైన శరీరంలో నుండి, మంటిఘటమైన ఈ శరీరంలో నుంచి దేవుడు కోరుకునే ఆరాధన వస్తుంది, దేవుని సంతోషపరిచే జీవితం వస్తుంది అంటే అది మన వల్ల కలిగినది కాదు, అది దేవుని యొక్క కృప. ఆ కృపే పరిశుద్ధాత్మను మన మీద నిండుగా కుమ్మరించింది. ఆ పరిశుద్ధాత్మను బట్టి మన ప్రభువుని ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధించాలి. మూడోదిగా చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఎవరితో చెప్పారంటమ్మా? అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా కృప నీకు చాలు. అపోస్తలుడైన పౌలు గారికి ఒక అస్వస్థత ఉంది. నా శరీరమందు 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఏమిటంటే ఉంచబడింది? ఒక ముళ్ళు. ఆయన శరీరంలో ఒక బలహీనత, ఆయన శరీరంలో ఒక అస్వస్థత. ఎంత అస్వస్థత, ఇంత అనారోగ్యం కలిగి, ఎంత తన బలహీనతను గుర్తెరిగి ప్రభు దగ్గర మొరపెడుతున్నప్పుడు ప్రభు అంటాడు నా కృప నీకు చాలను. ఎన్నిసార్లు మనము ప్రభు దగ్గర వేడుకున్నామో, ఎన్ని బలహీనతలు గుండా వెళ్తూ వచ్చినామో. 2024 సంవత్సరం మొదలుకొని ఈరోజు డిసెంబర్ 29వ తారీఖు వరకు కూడాను ఎన్ని బలహీనతలు మనల్ని ఆవరించి ఉన్నాయో, ఎన్నిసార్లు బలహీనపడిపోయినామో, ఎంత అనారోగ్యం గుండా వెళ్తూ వచ్చినామో, హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ వచ్చినామో, ఎంతగా అస్వస్థత పాలైనామో. ఆ అస్వస్థతలో దేవుడు మనకు చూపించింది ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. వాస్తవానికి మనకు వచ్చినటువంటి ఆ అస్వస్థతలు ఒక్కోసారి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే అప్పుడు తెలుసు దేవునికి కృప ఏంటో అనేది. అనారోగ్యం తగ్గక హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉండి దేవా కరుణించు ప్రభువా, స్వస్థతపరచయ్యా అని అడిగినప్పుడు దేవుడు అన్న మాట తెలుసా? నా కృప నీకు చాలును. సంవత్సరం అంతట్లో ఎన్నిసార్లు ఆయన కృప చూపించినాడో, ఎన్నిసార్లు దేవుడు మనల్ని బలపరిచినాడో, ఎన్నిసార్లు దేవుడు స్వస్థపరిచినాడో. వీటన్నిటిని బట్టి ప్రభువుని ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలి. అవును ప్రభువా, నా బలహీనతలో నువ్వు చూపిన మాట నా కృప నీకు చాలును. దేవుని యొక్క కృపే నన్ను ఏం చేసింది? బలపరిచింది. దేవుని యొక్క కృపే నన్ను బాగు చేసింది. దేవుని కృపే నన్ను స్వస్థపరిచింది. దేవుని కృపే నన్ను నిలబెట్టింది. ఆ కృపను మనం వర్ణించకుండా ఉండగలమా? ఆ కృపను మనము హెచ్చించకుండా ఉండగలమా? ఆ కృపను మనం ఆరాధించకుండా ఉండగలమా? 3 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క కృప ఏం చేసింది?
తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవుని కొరకు ప్రత్యేకపరచుకొని మనకు ఏం కలుగజేసింది? రక్షణ. రెండోదిగా దేవుని కృప ఏం కలిగించింది? మనకి నీతిమంతులుగా తీర్చి మనకు ఏమనుగ్రహించింది? పరిశుద్ధాత్మను అనుగ్రహించింది. మూడోదిగా దేవుని యొక్క కృప మనకి ఏం చేసింది అంటే మన బలహీనతల్లో మనకేం కలుగజేసింది? బలము. ఆయన కృపే మనల్ని లేవనెత్తినది. చూడండి ఒక మాట. నాలుగోదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించున్నాను. వేటిలో సంతోషిస్తున్నాడంటమ్మా? నిందలలో, ఉపద్రవములలో, అవమానములలో, ఇబ్బందులలో, హింసలలో, వీటిల్లో ఎవరికైనా సంతోషం వస్తుందా? ఎవరైనా మనల్ని నిందిస్తే మన సంతోషం వస్తుందా? నువ్వు ఎందుకు పనికిరా, వ్యర్థుడా, నీకు మాట్లాడుతావు అది దిగనాడు అనుకోండి, నేనేమంటాను? సంవత్సరం మందిరానికి రాను. ఎవరైనా మనల్ని అవమానపరిచారనుకోండి, వాళ్ళతో నేను మాట్లాడలేను. ఎవరైనా నాకు శ్రమ కలిగించాడనుకోండి, వాళ్ళతో నేను మాట్లాడలేను, వాళ్ళకు దూరంగా ఉంటా. కానీ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నా ఇబ్బందులలో, నా బలహీనతలలో, నా శ్రమలలో, నాకు కలిగినటువంటి అన్నిటిలో, ఉపద్రవములన్నిటిలో కూడాను నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నా. ఈ సంతోషానికి గల కారణం ఏంటి తెలుసా? నా బలహీనతలు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును. నన్ను బలపరిచింది ఎవరు? దేవుడే. ఆయన కృపే నన్ను బలపరిచింది. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా అంటాడు, నా కుమారుడు అయిన తిమోతి, ప్రభువునందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. దేవుని యొక్క కృప మనల్ని బలవంతపరిచింది. దేవుని యొక్క కృప మనల్ని బలపరిచింది. ఏ విషయాల్లో బలపరిచింది? దేవుని యొక్క పరిచర్య చేసే విషయాల్లో. దేవుని యొక్క పరిచర్యలో మనం ఈ లోకంలో జీవించే జీవితంలో నమ్మకంగా ఉండటానికి కారణం ఏంటంటే తెలుసా? దేవుని యొక్క కృప. ఈరోజు మనం సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం దేవుని యొక్క కృప. ఆ కృప లేకపోతే మనం బలవంతులము కాదు. క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. మనల్ని బలపరిచిన దేవుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. చూడండి ఆ మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నన్ను బలపరిచినది. బలహీనపడిపోయిన పరిస్థితుల్లో అనేక సార్లు దేవుని పరిచర్య చేస్తూ ఉంటాం. దేవుని పరిచర్య చేసేటప్పుడు సాతాను యొక్క వాడి చూపంతా ఎవరి మీద ఉంటుందంటే దేవుని బిడ్డల మీదే. సాతాను యొక్క ప్రయోగాలు మొత్తం ఎవరి మీద అంటే ఆయన పరిచర్య చేసే వాళ్ళ మీదే. ఎంతగా పరిచర్య చేయడానికి ముందుకు వస్తామో అంతగా వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎంతగా దేవుని కొరకు వాడబడాలని ఆశపడుతుంటామో అంతగా వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎన్ని సందర్భాల్లో దేవుని పని చేయకుండా అడ్డపడిందో. అయితే సాతాను బలహీనపరచొచ్చేమో కానీ, అపవాది బలహీనపరచొచ్చేమో కానీ, దేవుని యొక్క కృప నన్ను ఎన్నడూ బలహీనపడినవ్వలేదు. దేవుని యొక్క కృప నన్ను దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్లకుండా ఆపలేదు. అందుకని దేవుని కృప నన్ను ఏం చేస్తూ వచ్చిందంటే బలపరుస్తూ వచ్చింది. ఐదోదిగా చూడండి ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధ అందరిలో అర్చలపుండైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఆయన యొక్క సువార్త ప్రకటించేటువంటి భాగ్యము, ఆయన సువార్తకు సాక్షిగా ఉండే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఐదోదిగా దేవుడు మనకి ఏమిచ్చినాడు అంటే ఆయన సువార్తకు సాక్ష్యము. ఎలాంటి సువార్త అంటది? మర్మమై ఉన్నట్టు ఆ యొక్క ప్రకాశమైన సువార్తకు సాక్షిగా. ఈరోజు వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాము,
దేవుని యొక్క సువార్తలో పాలు పొందుతున్నాము, దేవుని యొక్క సువార్తకు సాక్షిగా ఉంటున్నాము. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఉచితమైన కృప. ఒకవేళ సాక్ష్యం నేను సువార్తకి వెళ్ళట్లేదన్నా నేను సాక్ష్యమో, మన జీవితమే ఒక సువార్త. మన జీవితమే ఒక సువార్త. 4 పత్రికలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. కనపడిన 5వ పత్రిక ఎవరంట? మనమే. మనల్ని బట్టే, మన జీవితాన్ని బట్టే దేవుని దగ్గరికి వచ్చినా, దేవుని నుంచి దూరం అయిపోయినా, ఆ దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. ఆ దేవుని యొక్క కృపే నన్ను ఆయన యొక్క సువార్తకు సాక్ష్యంగా ఉండటానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. చివరిగా ఒక మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు, చాలక్క, కృపలో మనకేం కలిగిందంట? నిత్యమైనటువంటి ఆదరణ. గాలి వాన చేత కొట్టబడుచున్నదానా నీకు ఆదరణ. దేవుడి కృపలో మనకేం కలిగింది అంటే ఆదరణ కలిగింది. అందుకనే మనకి 136వ కీర్తనలో ఒక మాట రాయబడింది చూడండి. 136వ కీర్తన 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. 24, మన శత్రువుల చేతిలో నుండి మనను విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండను. ఆయన కృపే మనకు ఆదరణ కలిగించింది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని యొక్క కృపయే. దేవుని పని చేయడానికి నాకు తోడుగా ఉంది ఏంటంటే దేవుని యొక్క కృప. దాదాపు 7 విషయాలు మనం చెప్పుకున్నాం. దేవుని కృప నన్ను రక్షించింది. రెండోదిగా దేవుని కృప మనల్ని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధాత్మను అనుగ్రహించింది. మూడోదిగా దేవుని యొక్క కృప నాకు బలహీనతలో బలం అనుగ్రహించింది, నన్ను స్వస్థపరిచింది. ఐదోదిగా దేవుని యొక్క కృప సువార్త సాక్ష్యంగా ఉండడానికి సహాయం చేసింది. ఆరోదిగా దేవుని కృప నన్ను ఆదరించింది. ఏడోదిగా దేవుని కృప దేవుని పని ఎక్కువగా చేయడానికి నాకు సహాయపడినది. ఇట్టి అనుభవం కనుక మనలో ఉంటే మనం ఏమని పాట పాడతాం? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. నిరంతరముండే ఆయన కృపను బట్టి మన ప్రభువుకు మనం ఏం చెల్లించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధన చెల్లించాలి. ఈ కృప మన జీవితాల్లో పొందుకోకపోతే మనం నోరు తెరవలేం. ఈ కృపను మన జీవితాల్లో అనుభవించకపోతే మనకు ఆరాధన రాదు. వస్తామే కానీ కూర్చుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఎవరి జీవితాల్లో అయితే ఈ కృపను అనుభవించారో వారు మాత్రం నోరు తెరవకుండా ఉండలేరు, వారు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేరు. సమాజంలో అందరి ఎదుట ఎలుగెత్తి నా దేవుని నేను ఏం చేస్తాను? స్తుతిస్తా. అటువంటి భాగ్యంలోకి దేవుడు మనకు సహాయం చేయనుగాక.